వెల్కమ్ టు తెలుగు ప్రభ టీవీ. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని, ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం ఇటీవల సిఫార్సులు పంపింది. దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ వస్తుంది. అమరావతికి చట్టబద్ధత వస్తుందని చెప్పి అంతా ఆశించారు. అయితే దీనిపై కేంద్రం ఏదైనా మెలిక పెడుతోందా అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే అమరావతి చట్టబద్ధత విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఇబ్బందుల దృష్ట్యా ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి కేంద్రం నుంచి ఒక షాక్ ఎదురైందని తెలుస్తోంది. ముఖ్యంగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలి, అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ కోరుతూ పంపించినటువంటి సిఫార్సుల్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపించిందనేది ప్రధానంగా వస్తున్నటువంటి వార్త. అయితే ఈ వార్త నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ అయితే బిల్లు వెనక్కి వచ్చేసింది, కేంద్రం ప్రభుత్వం చంద్రబాబు నాయుడుకు షాక్ ఇచ్చిందని చెప్పి చెబుతుంటే, ఇటు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాత్రం వైఎస్ జగన్ పై తీవ్రంగా ఆరోపణలు చేశారు. అమరావతిపై వైఎస్ జగన్ కుట్రలు చేస్తున్నారు, అందుకే బిల్లు వెనక్కి వచ్చిందంటూ రైతుల్లో ఒక గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఇవాళ కాసేపటి క్రితం మీడియా సమావేశంలో జగన్ పై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ అధికార పార్టీ ఏమంటోంది, ప్రతిపక్షాలు ఏమంటున్నాయనేది పక్కన పెడితే, వాస్తవానికి అమరావతి బిల్లు విషయంలో ఏదైతే గెజిట్ నోటిఫికేషన్ వెలువరించాలి, అమరావతికి చట్టబద్ధత కల్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సులు పంపిందో కేంద్ర ప్రభుత్వానికి, ఇది బిల్లు వెనక్కి వచ్చిందా, సిఫార్సులు వెనక్కి వచ్చాయా లేదా అనేది కాసేపు పక్కన పెడితే, ఆ బిల్లు మాత్రం, ఆ సిఫార్సులు మాత్రం హోల్డ్లో పడ్డాయని మాత్రం ఖచ్చితంగా తెలుస్తోంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి సిఫార్సులు వివరాల్లోకి వెళ్తే, ముఖ్యంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో ఎప్పుడైతే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి, అప్పుడు ఈ కొత్త ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఏర్పడింది. ఈ యాక్ట్లో సెక్షన్ 5 క్లాజ్ 2 ప్రకారం ఏపీకు కొత్త రాజధాని ఏర్పాటవుతుంది, దీనికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని స్పష్టంగా ఉంది. అయితే అదే సమయంలో అప్పటికి రాజధాని ఇంకా నిర్ణయం కాలేదు. ఆ తర్వాత అమరావతిని రాజధానిగా అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు తెలిసింది. అయితే ఏపీ రాజధానిగా అమరావతిని 2014 నుంచి గుర్తించాలనేది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి సిఫార్సుల ప్రధాన సారాంశం. ఇక్కడే అసలైన టెక్నికల్ ఇబ్బందులు ఉన్నాయి, ఇక్కడే అసలైన మెలిక ఉంది. ఒకవేళ 2014 నుంచి ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తిస్తే చట్టపరమైన సమస్యలు ఎదురవుతాయనేది కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా సూచించిన పరిస్థితి. ఎందుకంటే ఇదే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ 10 ఏళ్ల పాటు, అంటే 2024 జూన్ వరకు ఉంటుందని ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2016లో స్పష్టంగా ఉంది. అంటే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నప్పుడు ఏపీ రాజధానిగా అమరావతిని 2014 నుంచి వర్తించేలా ఎలా గుర్తిస్తారనేది కేంద్ర ప్రభుత్వం చెబుతున్నటువంటి మాట. ఇక్కడే ఒక టెక్నికల్ అంశం, న్యాయపరమైన అంశం ఏర్పడినందున దీనిపై క్లారిటీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది కేంద్ర ప్రభుత్వం. ఇక రెండవది, ఒకవేళ 2014 నుంచి గుర్తించే వీలు లేకపోతే, టెక్నికల్ అంశాల్లో ఇబ్బంది ఎదురైతే 2024 నుంచి గుర్తించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కోరింది కేంద్రాన్ని. అయితే 2024 నుంచి గుర్తిస్తే రాష్ట్ర ప్రభుత్వం కోరిన విధంగా ఇప్పటి వరకు, అంటే ఈ 10 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం అమరావతి నిర్మాణం కోసం చాలా నిధులు ఖర్చు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ నిధుల విషయంలో 2024 నుంచి అమరావతిని గుర్తిస్తే 2024కి ముందున్న కాలానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఎలా ఖర్చు పెట్టింది, రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు ఎలా ఖర్చు పెట్టింది అనేది ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఇది మరోసారి న్యాయపరమైన అంశానికి వివాదంగా మారే అవకాశాలు ఉన్నాయి, చిక్కులు ఏర్పడే పరిస్థితి ఉందనేది కేంద్రం చెప్పిన మాట. అంటే ఇక్కడ 2014 నుంచి గుర్తించిన ఒక న్యాయపరమైన అంశం ఉంటుంది, 2024 నుంచి ఏపీ రాజధానికి అమరావతిని గుర్తించే విధంగా నోటిఫికేషన్ ఇచ్చినా న్యాయపరమైన చిక్కులు ఏర్పడే అవకాశం ఉందనేది కేంద్ర ప్రభుత్వం చెబుతున్నటువంటి మాట. సో ఈ 2 అంశాల్లో క్లారిటీ తీసుకుని, ఈ 2 అంశాల్లో క్లారిటీతో న్యాయ నిపుణుల సూచనలతో మరోసారి
ఫ్రెష్‌గా సిఫార్సులు పంపాలి అని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి దీనికి సంబంధించినటువంటి అమరావతి చట్టబద్ధత విషయంలో కేంద్ర ప్రభుత్వానికి పంపించినటువంటి సిఫార్సులైతే వెనక్కి వచ్చాయో లేదో తెలీదు గానీ హోల్డ్‌లో అయితే పడ్డాయి. సో, మరి దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. వాస్తవానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గతంలో చెప్పిన దాని ప్రకారం ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ దీనికి ఆమోదించింది. కేంద్ర కేబినెట్ కూడా ఆమోదిస్తే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే దీనికి సంబంధించినటువంటి బిల్లు చట్టంగా మారుతుంది. అమరావతికి చట్టబద్ధత వస్తుంది. గెజెట్ నోటిఫికేషన్ వచ్చేస్తుందని చెప్పి ప్రకటించిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ 2 కీలకమైన అంశాలు 2014 నుంచి గుర్తిస్తే ఎలాంటి చిక్కు ఉంటుంది. 2024 నుంచి గుర్తిస్తే ఏ విధమైన న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయనేది విషయంపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడగడంతోటి దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తం మరోసారి హోల్డ్‌లో పడింది. ఇప్పుడు ఇది క్లియర్ అవ్వాలి. ఆ తర్వాతే దీనికి సంబంధించినటువంటి సిఫార్సులు మళ్ళీ పంపించాల్సి ఉంటుంది. సో, మరి 2014 నుంచి అమరావతిని గుర్తిస్తారా? 2024 నుంచి గుర్తిస్తారా? కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సిఫార్సులను కేంద్ర ప్రభుత్వానికి మరోసారి పంపిస్తుందనేది తేలనుంది. అప్పటి వరకు అయితే అమరావతి చట్టబద్ధత విషయం మరోసారి హోల్డ్‌లో పడిందని చెప్పాలి.